నిజంగా లోకం ఎంత దారుణంగా తయారైపోతుందంటే అసలు ఆడపిల్లల్ని కనాలా వద్దా, అసలు పిల్లల్ని కనాలా వద్దా అనే అంత దారుణంగా తయారైపోతుంది. ఇది మహారాష్ట్రలో జరిగింది. 3 ఏళ్ళ పాప బయట ఆడుకుంటా అంటే చాక్లెట్ ఇస్తాను తీసుకుపోయి రేప్ చేసి కొట్టి కొట్టి రాయితో తల పగలగొట్టి మరీ చంపేసినాడు. ఎందుకు ఇదంతా చేసినావని పోలీసు వాళ్ళు పట్టుకున్నాక అడిగితే వాళ్ళ నాన్నకి వాడికి ఏదో పాత కక్షలంట. వాళ్ళ నాన్న మీద పగ తీర్చుకోవడానికి ఆ పిల్లని ఆ విధంగా చేసినాడంట. చిన్న పాప, ఏం తెలుసు అని చెప్పు ఆ పిల్లని ఆ విధంగా చేయడం. అందులోని ఇది జరిగినాక వాడిని ఏమన్నా ఉరి తీసారా అంటే అది కూడా లేదు. కేసు పెట్టి జైల్లో వేసినాడు. వాడు మాత్రం దున్నపోతులాగా జైల్లో దొబ్బి తింటాడు. నిజంగా అరబీ కంట్రీస్ లాగా ఏదైనా చిన్న తప్పు చేస్తే వాడికి మరణశిక్ష వేసే అంత ఇది ఉంటేనే మన దేశం బాగుపడుతుందేమో అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు, ఇంకొకడు వాళ్ళ అమ్మని వాడి దగ్గరికి రప్పియడానికి చిన్న పాపని కొట్టి 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 నరక యాతన పెడుతున్నాడు. ఇలాంటి వీడియోస్ చూస్తే ఎంత బాధ అవుతుందంటే, చిన్న చిన్న పిల్లోళ్ళ మీద ఎందుకండి మీ ప్రతాపం చెప్పు. మీ వల్ల ఏదన్నా అయితే మీరు తేల్చుకోవాలి, కానీ చిన్న పిల్లలతో ఎందుకు చెప్పండి. అబ్బం శుభం తెలియని పిల్లలు, నోరు లేని పిల్లలు, లోకజ్ఞానం తెలియని పిల్లలు అపురూపంగా పుట్టినప్పటి నుంచి అపురూపంగా ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. ఈ విధంగా మీ చేతిలో నరక యాతన పడి బలి అవ్వడానిక పిల్లల్ని పెంచడం. మన దేశంలో చట్టాలు ఎప్పుడైతే మారుతాయో అంతవరకు ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ సేఫ్టీ అనేది ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే చిన్న తప్పు చిన్నపిల్లల పట్ల కావచ్చు, ఆడపిల్లల పట్ల కావచ్చు, ఏదైతే చిన్న తప్పు జరిగినప్పుడు ఎప్పుడైతే ఎన్కౌంటరో ఉరిశిక్ష వేస్తారో అప్పుడైతే కానీ ఇటువంటి అనర్థాలు ఇటువంటి ఇదులు జరగకుండా ఉంటాయి. నిజంగా ఫారిన్ కంట్రీస్, అరబీ కంట్రీసే మేలు చాలా మన దేశం కన్నా, మన ఇండియా కన్నా. తప్పు జరిగిన వెంటనే సరైన శిక్ష పడుతుంది.